నమస్కారం. మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. చాలా సంతోషం అండి. దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా ఇలా మీ ముందుకు రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. నిజంగా అది మాటల్లో చెప్పలేను. మీకు ఇంతకుముందే కొంతమందికి తెలుసు, ఎలానో ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కొంతమందికి తెలుసు. ఇంకా వాళ్ళందరి ప్రోత్సాహమేనండి, వాళ్ళందరి ఆదరాభిమానాలే ఇలా యూట్యూబ్కి రండి రండి అని చెప్పడంతో మీ ముందుకి ఇలా వచ్చాను. నిజంగా చాలా సంతోషం. నాకు ఈ డిజిటల్ ద్వారా ఇలా యూట్యూబ్ ద్వారా రావడము కొద్దిగా భయం ఉండింది. ఎందుకంటారా, చాలామంది చెప్పారు, అమ్మో సోషల్ మీడియాలో ఉంటే అమ్మో అది చాలా భయం అండి అని భయపెట్టారు. కానీ నాకు అనిపించింది, మా అమ్మ గారి చిన్నతనంలో, మా అమ్మ ఈ రోజుకి ఉన్నారు ఆవిడ, చిన్నతనంలో సినిమా అనే మాట కూడా అనకూడదు అనేవారు. అదో పెద్దగా తప్పుగా భావించేవారు. తర్వాత మా తరంలో టీవీ, రేడియో వచ్చింది, టీవీ, అది కూడా వ్యసనమైపోతారు, ఎక్కువసేపు చూడకూడదు, టీవీలో పోతే తప్పు అని భావించేవారు. ఆ తర్వాత ఇప్పుడు పిల్లల తరం వచ్చేసింది. సోషల్ మీడియా, అమ్మో యూట్యూబ్, అవన్నీ సరైనది కాదు అన్నట్టు, అందరికీ కాదు కొంతమందికి అలా అన్నారు. తర్వాత నేను ఆలోచించాను, అసలు ఏంటి, ఇప్పుడు మనం వినడమేనా? మనకు తెలిసింది, ఇంత వయసు వచ్చింది, మనకు కూడా కొద్దో గొప్ప జ్ఞానం ఉంటుంది కదా, మనకి తెలిసింది కదా, మన అనుభవం ఉంది, నలుగురికి పంచుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో నేను ఈ డిజిటల్ని నేర్చుకుని ఇలా యూట్యూబ్ ద్వారా మీ అందరితో కలిసి ఒక స్నేహబంధం ఏర్పరచుకొని, మీ ఇంట్లో ఒక అమ్మలాగానో, ఒక అత్తలాగానో, ఒక పిన్నిలో, ఒక తోబుట్టువుడు, ఒక ఫ్రెండ్ లాగానో, ఏమీ లేకపోతే ఆత్మబంధువులాగా మీ ఇంటి ముందు, మీ ముందుకి వచ్చానండి కదా. చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే దేనికైనా ఒక హద్దు ఉందండి. ఏదైనా సరే, మన భోజనం కూడా అతిగా తింటే అజీర్తి చేస్తుంది, అతిగా నిద్రపోతే మందబుద్ధి అవుతుంది. ఏదైనా అతిగా పనికిరాదండి, మంచి కానీ చెడు కానీ, ఏదైనా లిమిటేషన్ ఉంటే లిటికేషన్ అస్సలు ఉండదు. సమపాళ్లల్లో ఉపయోగించుకోవాలి. అలాగే ఈ డిజిటల్ని కూడా, ఈ సోషల్ మీడియాని కూడా మనం సవ్యంగా సద్వినియోగం పరుచుకుంటే ఎంతో ఉపయోగాలండి. ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు, ఎంత జ్ఞానం పెరుగుతుంది. ప్రవచనాలు వింటున్నాం, చాగంటి గారి కానీ, గరికిపాటి గారి కానీ, ఎంతోమంది మనకి, వాళ్ళంతా ఇన్స్పిరేషనే అండి నాకు. వాళ్ళందరినీ నేను చూస్తూ ఉంటాను. ఇంకా తగుదునమ్మా అని నువ్వొచ్చావేంటమ్మా అని అంటారేమో, ఈ వయసులో అవసరమా, హాయిగా కృష్ణారామ అనుకోకుండా ఎందుకమ్మా అని పిల్లలు కూడా అంటూ ఉంటారు. కరెక్టేనండి, ఈ వయసులో ఎందుకు అని ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు ఉన్నట్టుండి నాకు ఏం చేయాలి, ప్రొద్దున్నే 5 గంటలకు లేస్తాము, మెడిటేషన్ చేసుకుంటాము, తర్వాత పూజ గదికి వెళ్ళి పూజ చేసుకుని 1 గంటో అరగంటో పూజ చేసుకుంటాము. ఆ తర్వాత దేవుడికి విసుగొస్తుందండి, అమ్మా ఎంతకాలం అమ్మా తల్లి, నీకు కావాల్సింది ఇచ్చాను, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను, తృప్తి చెంది హాయిగా ప్రశాంతంగా ఉంటామ్మా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి, ఇప్పటి పిల్లలకి అవకాశం ఇవ్వండి, వాళ్ళకి అలవాటు చేయించండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎంతసేపు మీదేనా, మీ హడావిడేనా? ఇక్కడ కోడళ్ళు వచ్చాక, అల్లుళ్ళు వచ్చాక కూడా నేను పూజ చేస్తాను, నేను చేస్తాను, వాళ్ళతో పోటీ పడ్డామా, కాస్త ప్రశాంతంగా ఉండమ్మా అంటాడు. పోనీ గుడికి వెళదామంటే దూరాభారం, ఎవరైనా కావాలి, ఒక వయసు వస్తే ఎవరైనా కావాలి కదా, పోనీ ఒకరిగా వెళితే ప్రతిరోజు అంత దూరం వెళ్ళలేము, ఏదైనా ఇబ్బంది అయితే ఎందుకమ్మా అంటారు. అది వద్దు. మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర రాదు. శరీరం కూడా ఆఫ్టర్ రిటైర్మెంటు 55 దాటిన తర్వాత కొద్దిగా మొరాయించడం మొదలు పెడుతుంటుంది కదా, దాన్ని ఒక పక్క చూసుకోవాలి కదా. ఇవన్నీ ఆలోచించి ఇలా డిజిటల్ నేర్చుకొని
డిజిటల్ నేర్చుకుని ఇలా మీ ముందుకి నా అనుభవంతో నాకు తెలిసినది మీ ముందు పంచుకుందామని మీతో కలిసిమెలిసి ఈ కొత్త ప్రయాణాన్ని సాగిద్దామని మీ ముందుకు వచ్చానండి. మనలో ఉన్న శక్తిని బయటికి తీసి మనం అప్పుడు ఏదో చేయాలనుకున్నాం, చేయలేకపోయాం, అప్పుడు సమయం లేదు, ఇప్పుడు కావలసినంత సమయం ఉంది, దాన్ని ఒక పాట నేర్చుకుందామనో, లేకపోతే ఒక కవిత్వం రాద్దామనో, ఒక పుస్తకం రాద్దామనో, లేదు ఏ అల్లికలు ఒకళ్ళకి ఏదైనా టీచింగ్ విద్య నేర్పిద్దామనో, ఏదో ఒకటి మనలో ఉన్న శక్తిని, మనలో ఇన్నర్ శక్తి శక్తి వితిన్ అన్నానే, అలా శక్తి మనలో ఉన్న శక్తిని బయటికి తీసి మళ్ళీ దాన్ని ఒక సానా పెట్టడం అనమాట, పదును పెట్టడం. పెడితే మళ్ళీ మనం ఇప్పుడు జనరేషన్ కంటే సూపర్గా ఉంటామండి. ట్రై చేసి చూడండి. నేను అలాగే ఇన్ని రోజుల టైము వృధా కానిచ్చాను. మనం కూడా ఒక గోల్ పెట్టుకుందామండి. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని అలా వచ్చిన ఆలోచనే ఇలా నేను మీ ముందుకి వచ్చాను. తప్పులు ఉంటాయి, మిస్టేక్స్ వస్తాయి, తప్పులు వస్తాయి, రానని నేనేం చెప్పను. అవన్నీ మీరు అర్థం చేసుకుంటారు. ప్రతిదీ భూతద్దం చూసి ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు. మనం ఎందుకండి భయపడాలి? మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి. మనం చెయ్యము, భయపడాల్సిన అవసరం లేదు. అందుకని నేను కూడా మీ అందరితో కలిసి ఇలా నాకు తోచింది మీ సలహాల ద్వారా మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేను పొందుతూ ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టుకుంటూ చక్కగా ముందుకు సాగి సంతోషంగా జీవితం మిగిలిన జీవితాన్ని కూడా సంతోషంగా గడపాలని నా కోరిక అండి. ఇంకొకటి చెప్పనా, ఇలా దేనికైనా మనం శ్రద్ధగా వీటి మీదన్నా పెడితే మనకి బుర్ర శుభ్రంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్న తుప్పంతా వదిలిపోతుంది. వాడుతున్న కొద్దేనండి. ఒక సైకిల్ ఉందనుకోండి, వాడకుండా మూల పడేస్తే తుప్పు పట్టిపోతుంది. ఏదైనా వస్తువు వాడకుండా పక్కన పడేస్తే ఎందుకు పనికి రాకుండా బూజు పట్టిపోతుంది. అలాగే మన బుర్రలను కూడా ఉపయోగించకపోతే ఇంకా ఎందుకు పనికిరాదు. అలా దాన్ని కొద్ది కొద్దిగా దాన్ని పదును పెట్టి ఉపయోగించి చూడాలని నా కోరిక. మీరు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాను.